ఏఎస్ఐ రమేష్ కు మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, ఇది చాలా బాధాకరమని మహేశ్వరం నియోజకవర్గ జర్నలిస్టులు అన్నారు. గత 4 రోజుల క్రితం నటుడు మంచు మోహన్ బాబు ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితుల్ని ప్రజలకు తెలియజేయడానికి వెళ్లిన జర్నలిస్టులపై దాడి చేసిన సందర్భంగా మహేశ్వరం చౌరస్తా అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం మహేశ్వరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఏఎస్ఐ రమేష్ కు బాబు మోహన్ ను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేసి వినతి పత్రం అందజేశారు. వార్తను కవర్ చేసేందుకు వెళ్లిన రిపోర్టర్లపై దాడి చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్న నేపథ్యంలో జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు జగన్ రెడ్డి, కబీర్, బంటు, వెంకటేశం, తడక నరసింహ, పల్స నరసింహ, పాలకూర్ల వెంకటేష్, జనార్దన్, గాజుల నరసింహ, శ్రీను, రాజేష్, ప్రవీణ్, వెంకటేశం, గొంగడి శ్రీను, రాజేశ్వరి, ముత్తయ్య, ముదిరాజ్, ప్రభాకర్, చంద్రశేఖర్, నాగేష్, శివ తదితరులు పాల్గొన్నారు. జర్నలిస్టులపై అకారణంగా దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని మహేశ్వరం మండల జర్నలిస్టుల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు మహేశ్వరం పోలీసులకు ఫిర్యాదు కూడా చేసినాం. నిందితుడైన మోహన్ బాబు వెంటనే అరెస్ట్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. 3 రోజుల క్రితం జరిగిన జర్నలిస్టుపై దాడి జరిగిన విషయంలో మహేశ్వరంలో ఈరోజు మహేశ్వరం జర్నలిస్టు తరఫున మేము కూడా ఈరోజు మహేశ్వరంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. తక్షణమే మోహన్ బాబుని అరెస్ట్ చేసి మీడియాకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాము. అదేవిధంగా మీడియా స్వేచ్ఛను కోల్పోతున్న మిత్రులకు అందరికీ మీడియా స్వేచ్ఛ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి మీడియాకు రక్షణ కల్పించాలని మహేశ్వరం ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా రంజిత్ అనే జర్నలిస్టుడు తన ఇంటి వద్దకు అడగడానికి వెళ్ళినప్పుడు మోహన్ బాబు కిరాతకంగా మనసులో ఏదో కుట్ర పెట్టుకున్నట్టు చేసి కిరాతకంగా లోగో తీసుకొని అతనిపైన దాడి చేసి అతనికి గాయపరచడం జరిగింది. ఇదంతా దారుణమో మీరందరూ చూస్తున్నారు. కావున మీడియా స్వేచ్ఛని ఎవరు అతిక్రమించినా వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అందరికి నమస్తే. నా పేరు శ్రీనివాస్ అలియాస్ గొంగడి సీనన్న. సో ముఖ్యంగా ఈ రోజు మరి ప్రతి నిత్యం ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఏ నాయకులను చూపించాలన్నా కూడా ముందుగా అవసరం వచ్చేది మీడియా. మరి మీడియా లేకుంటే ఈ ప్రపంచంలో జరిగేటువంటి సంఘటనలు ఏది కూడా ఈ ప్రపంచం చూడలేకపోతుంది. మరి నేడు ఇంటి నుంచి పొద్దున లేచి నుంచి మరి రిటర్న్ వస్తామో తెలియమో మరి రామో తెలియమో అన్నటువంటి ఈ యొక్క జర్నలిజంలో భాగంగా కొలువులు చేస్తున్నటువంటి మరి సంస్థ ఏదేమైనా కూడా సంస్థ ఏం చేస్తుందంటే జరిగిన సంఘటనని తీసుకురావడమే ఒక జర్నలిస్టుల పని. మరి అదే విషయంగా మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి సినీ నటుడు మోహన్ బాబు వారి కుటుంబంలో జరిగినటువంటి సంఘటనని చిత్రీకరించడానికి వెళ్ళినటువంటి మీడియాపై అతి దారుణంగా మరి హీరో అయినటువంటి మోహన్ బాబు మరి తను ఎన్నో సినిమాలలో మరి వివరించి చెప్పడం జరిగింది జర్నలిస్టుల గురించి, కుటుంబాల గురించి. మరి నేడు నువ్వు చేసినటువంటి పని ఏంటి? మరి నువ్వు ఇంత ఓర్పు సహనం ఉన్నటువంటి వ్యక్తివి ఒక లోగో ఏదైతే లోగో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి నువ్వు హైలైట్ కావాలన్నా ఈ సినిమా ప్రమోషన్లు కావాలన్నా ఇదే మీడియా అవసరం. మరి నీకు తెలియదాన్ని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఒక జర్నలిస్టుని వేడితో సహా తెంపేసి అదే లోగో తీసుకొని నెత్తి పైన కంతి పైన దాడి చేసి మరి అనుకోకుండా ఆ వ్యక్తి గనక మరణించినట్లయితే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి ఒక్కసారైనా ఆలోచించావా? మరి మహేశ్వరం ప్రెస్ క్లబ్ నుంచి మరి సీనియర్ జర్నలిస్టు అందరూ కూడా కలిసి ఈ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి మోహన్ బాబుని అరెస్ట్ చేసి అదే విధంగా జర్నలిస్టులకు సారీ చెప్పాలి. మరి ఏదైతే ప్రాణ నష్టం ఈ రోజు దెబ్బలు తగిలి ఇంట్లో ఉన్నటువంటి జర్నలిస్టుకు తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషియా అయ్యాలని చెప్పేసి మా జర్నలిస్టుల తరఫు నుంచి వేడుకోవడం జరుగుతుంది. దయచేసి ఇప్పటికైనా ఏ నాయకులైనా కావచ్చు, ఏ హీరోలైనా కావచ్చు, మీడియా పైన మీరు జాగ్రత్త కనుక ఉండనట్టయితే మా మీడియా పవర్ ఏందో మేము కూడా చూపించాల్సి వస్తుంది.